హాయ్ అండి, అందరికీ నమస్తే. మామ్స్ డైరీకి స్వాగతం. ఇక ఇవాళ వ్లాగ్ వచ్చేసి డైలో అలవాటుగా నేను చేసుకునే పనులే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అలాగే ప్రతిరోజు ఉదయమే 4:30కి లేచి నేను ధ్యానం యోగా చేసుకున్న తర్వాత అయితే మార్నింగ్ పనులు అనేది స్టార్ట్ చేస్తానండి. డైలీ ఇంటి ముందు మాపేసి ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తాను. నేను చేసే రొటీన్ వర్కే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఈరోజు అన్బాక్సింగ్ వీడియో ఒకటైతే ఉందండి. అది అందరికీ యూజ్ఫుల్ అండి, మనందరికీ ఉపయోగకరమైనది. అలాగే తక్కువ బడ్జెట్లో డబుల్ ధమాకా అండి. ఇక నేనైతే మార్నింగే పూజ అయిపోయాకైతే నేను ఒక స్మూతీ అయితే రెడీ చేసుకుని తీసుకుంటాను. ఇక టిఫిన్ అయితే చేయనండి. డైలీ నైట్ అయితే నట్స్ అయితే నానబెట్టేస్తాను. మార్నింగ్ అయితే ఇలా స్మూతీ అయితే చేసుకుంటాను, ఏదో ఒక ఫ్రూట్ వేసుకొని. ఈ సీడ్స్ నట్స్ స్మూతీ తీసుకోవడం వల్ల అయితే మనకు కడుపు ఫుల్గా అనేది ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇక టిఫిన్ తినకుండా ఈ స్మూతీ అయితే తీసుకోవచ్చండి. ఇక స్మూతీ అయిపోయాకైతే వంటకు ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో మునక్కాయ పెట్టానండి. మునక్కాయలు కట్ చేసి అవైతే తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మునక్కాయ పాలు పోసి అయితే నేను కర్రీ చేస్తున్నానండి. చాలా చాలా బాగుంటుంది, రుచిగా అనేది ఉంటుంది. రైస్కైనా రోటీస్కైనా రాగి సంగటికైనా బాగుంటుందండి. ఇలా చేసుకున్నారంటే ముందుగా అయితే మునక్కాయలు కట్ చేసుకొని ఆనియన్స్ అనేది కాస్త ఎక్కువే వేసుకోవాలండి. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సరదాగా థంబ్నెయిల్లో అయితే క్లాత్ అడ్డం పెట్టుకొని అయితే మీకు పిక్ షేర్ చేశాను కదా. ఈ ఉల్లిపాయల వల్ల అయితే బాగా ఘాటు వల్ల ఏడుపు వచ్చేసిందండి, కన్నీళ్ళు బాగా వచ్చేసాయి. అందుకనే క్లాత్ అడ్డం పెట్టుకున్నాను. ఇక ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు అయితే ఒక టిప్ అనేది షేర్ చేస్తానండి మీతో. నేనైతే మర్చిపోయాను, సో మీకు ఇప్పుడు ఆ టిప్ షేర్ చేస్తున్నాను. అదేమంటే మామూలుగా ఉల్లిపాయలు కట్ చేసిన మొదలు అనేది ఉంటుంది కదా, ఆ మొదలు తొక్క అనేది మనము తలపైన పెట్టుకున్నాం అనుకోండి, అలా పెట్టుకోవడం వల్ల కన్నీళ్ళు అయితే కారవు. నేనైతే అది మర్చిపోయానండి. తప్పకుండా మీరు ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు అలా పెట్టుకొని కట్ చేసుకోండి, మనకు కన్నీళ్ళు అనేది కారవు. ఇక నేను అన్నీ తరిగి పెట్టుకున్నాకైతే ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసుకోండి. కర్రీ ఇలా ప్రిపేర్ చేశారంటే సింపుల్ అండి. ఈ కర్రీకి పెద్ద ప్రాసెస్ అయితే ఏమక్కర్లేదండి. ఓన్లీ ఉల్లిపాయలు అలాగే మునక్కాయలు ఉంటే చాలు. ఇలా చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా కూడా ఉంటుంది. ఆనియన్స్ వేసుకున్నాకైతే కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కొద్దిగా ఆనియన్స్ అయితే మగ్గనివ్వాలి. మరీ ఎక్కువైతే మగ్గాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మగ్గాకైతే మునక్కాయ వేసి కొద్దిగా వాడ్చాలి. ఈ లోపైతే నేను చపాతీ పిండి అయితే కలిపేసుకుంటున్నానండి. అంటే ఈవినింగ్కి ఇప్పుడే కలిపేస్తున్నాను. ఈ లోపల వాడిపోయాయి కదా, ఇప్పుడు కారం పొడి వేసుకొని నీళ్ళైతే వేస్తున్నాను. నీళ్ళు వేసాకైతే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అది కొంచెం సేపు మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఈలోపైతే రైస్ కూడా ఒక పక్క అయితే పెట్టేశాను. ఇక నేను ఈ కర్రీతో పాటు కూడా మామిడికాయ చట్నీ అనేది చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, ఇలా చేశారంటే మనకు 10 days 20 days కూడా ఈ చట్నీ అనేది నిల్వ అనేది ఉంటుంది. మామిడికాయ ఉప్పులు వేసుకున్నాక కొద్దిగా మెంతులు, ఆవాలు, అలాగే కారం బదులు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు, పసుపు, కల్లుప్పు వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఈలోపు మునక్కాయ కూడా ఉడికిపోయిందండి. మునక్కాయ ఉడికిపోయిన తర్వాత అయితే మనము పాలు అనేది పోసుకోవాలి. పాలు పోసాకైతే ఎక్కువసేపు అయితే ఉడకనివ్వద్దండి. ఎక్కువసేపు ఉడికించారంటే పాలు అనేది విరిగిపోతాయి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకుందాము.
ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని పోపు అయితే పెట్టుకొని పచ్చడి వేసి బాగా వేయించాలండి. వెల్లుల్లి కూడా వేసుకోండి. పచ్చడి బాగా వేయించారంటే నిలవ అనేది ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 1 మంత్ వరకు కూడా మనకు నిలవ ఉంటుంది. సైడ్గా మనము పెరుగన్నానికి కూడా నంచుకొని అయితే ఈ చట్నీ అయితే బాగుంటుంది. ఈ చట్నీ అయితే మా అత్తగారు చేసేదండి, మీతో షేర్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. కొంచెం తక్కువైంది నాకు, నేను తర్వాత అయితే మళ్ళా వేసాను. బాగా వేయించుకున్న తర్వాత అయితే ఒక బాక్స్లో అయితే పెట్టేసుకోండి. ఇక వేగిపోయింది. మామిడికాయ పచ్చడి రెడీ అండి. ఇక కర్రీ అయితే ఇలా ఉంది చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇదైతే ఎర్రతోట కూర అండి. నేను మార్నింగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఆకైతే కట్ చేసి క్లీన్ చేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి మనము మరుసటి రోజు మార్నింగ్ అయితే కర్రీ చేసుకోవాలనుకున్నా, ఏదైనా ఫ్రై చేసుకోవాలనుకున్నా కూడా మనకు ఈజీ అనేది ఉంటుంది. లంచ్ బాక్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇలా ఈజీగా ఉంటుందని ఈ టిప్ షేర్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని అయితే ఏదైనా మధ్యలో ఏమన్నా ఉంటే చూసి ఏరిపించుకొని క్లీన్ చేసుకొని స్ట్రైనర్లో వేసుకొని ఒక క్లాత్ మీద అలా ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి కవర్లో పెట్టుకున్నారంటే ఫ్రెష్గా అనేది ఉంటుంది. అప్పటికప్పుడు కర్రీ చేసుకోవాలంటే ఈజీ అండి లంచ్ బాక్స్కి. అలా తర్వాత అయితే మీకు అన్బాక్సింగ్ ఇదేనండి. ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదండి, నేను యూస్ చేస్తున్నాను కాబట్టి తక్కువ బడ్జెట్లో ఇలా డబుల్ ధమాకా అనేది ఉంది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వాషింగ్ లిక్విడ్ అండి, ఎక్సెస్ కంపెనీ వాళ్ళదండి. బట్టలు చాలా క్లీన్ అవుతాయి, చాలా బాగుంటాయి. నేను చాలా రోజులుగా అయితే యూస్ చేస్తున్నాను. అంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది, పైగా మనకు బట్టలు బాగున్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలంటే ఎవరైనా బుక్ చేసుకోండి. మీషో నుంచి అయితే నేను తెప్పించుకున్నాను. చాలా చాలా బాగుంటుంది, తిక్కుగా కూడా ఉంటుందండి. లిక్విడ్ అయితే 10 లీటర్స్ అయితే వచ్చింది. మనకు 400 లోపలే పడుతుంది కాస్ట్ అనేది. నేను క్యాన్లోంచి ఇలా సేఫ్ వాష్ బాటిల్ అనేది ఉంటే ఒకటి దాంట్లో పోసుకుంటూ ఉన్నానండి. ఇందులో వేసుకొని కొద్దిగా అనేది యూస్ చేస్తూ ఉంటాను బాటిల్లో వేసుకొని. తర్వాత అయితే పూలు, చిన్న చెట్లైనా పూలు బాగా రావాలి అంటే మనము ఏదైనా ఒక ఆకు అనుకోండి, ఆకు అనేది మగ్గింది అనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ ఆకు అలా నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ నీళ్ళు అనేది పోసామనుకోండి, ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తాయండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఏదైనా ప్రకృతి నుంచి వచ్చినవి మళ్ళా ప్రకృతికే అనేది మనము ఇలా వాడామనుకోండి చాలా బాగా యూజ్ అవుతాయి. చెట్లు ఎదగడానికి మంచి పోషకాలుగా కూడా పనిచేస్తుందండి. కొత్తిమీర అయితే ఇలా వాటర్లో నానబెట్టుకొని అయితే నేను ఇలా అయితే వేస్తూ ఉన్నాను. అలాగే అరటిపండ్లు మగ్గాయి అనుకోండి, అరటిపండ్లు కూడా మిక్సీకి కొట్టి అరటిపండ్లు కూడా నీళ్ళల్లో కలిపేసి చెట్లకు వేసామంటే మంచి ఫ్లవర్స్ అనేది వస్తాయి. బాగా చెట్లు కూడా బాగా ఉంటాయండి, పచ్చగా కలకలలాడుతూ. ఏదైనా అండి, ఏ ఫ్రూట్ అయినా అలాగే వెజిటబుల్స్ అయినా మన దగ్గర బాగా మగ్గిపోయాయి అనుకోండి, అలాంటప్పుడు ఇలా అయితే చేయండి, చెట్లు అనేది బాగుంటాయి. తర్వాత అయితే నేను నైట్కి చపాతీ అయితే చేసుకుంటున్నాను. నేనైతే నైట్ ఒక చపాతీ తీసుకొని అలాగే సలాడ్ అనేది చేసుకొని తిన్నానండి. ఇక నాదొక రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే షేర్ చేయండి, మీ కామెంట్స్ అనేది నాకు తెలియచేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేయంగానే బెల్ బటన్ వస్తుంది. బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.